మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టంగా ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా మన ఎల్లమ్మగుట్ట చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఒక ట్రాక్టర్ లో పరిమితిని మించిన మహిళలు ఉండటంతో ఆ ట్రాక్టర్ ని ఆపి వాళ్ళని దించేసి పొమ్మన్న తరుణంలో ఇక్కడ వాళ్ళు కూడా హంగామా చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పరిగారం మేము ట్రాక్టర్ మీద వస్తాము, బస్సులు అయితే ఆపలేక వచ్చినారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు పరిమితిని మించి ఎక్కువ మంది కూర్చుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అందుకోసమే పోలీసులు మరి బస్ మొత్తం నిండిపోతుంది. అందుకోసం ఇక్కడికే దగ్గరకే, అందుకోసం బస్ రాకొచ్చింది. ఆటో కూడా లేదు మా ఊర్లో, అందుకోసం మేము ట్రాక్టర్ తెచ్చుకున్నాము. అందుకోసం మేము మెల్లంగానే వస్తున్నాం. మాకు కూడా భరోసా ఉన్నది, మా బతుకు మీద మాకు కూడా భరోసా ఉన్నాయి తెలుసా. మేము పోతే మొత్తం ఆ రోజు కూడా ఉన్నా మేము బస్ ఆపలే. ఇప్పుడు మీ దగ్గర బస్సులు ఆపుతలేరా? ఒకటో రెండో మూడు ఆటలేరు, అవి కూడా ఆపుతలేరు మాకు మొత్తం. ఇప్పుడు మీరు నిజామాబాద్ కి పెళ్లి బట్టల కోసం వచ్చిర్రా? పెళ్లి బట్టలకు పెళ్లి సామాన్ వచ్చినాం మేము. 4 ఊర్లకు మస్తు ఆపుతలేరు. ఇప్పుడు ఉచిత బస్సులు కూడా పెట్టిరు కదా, మరి అవి కూడా ఆపుతలేరు మొత్తం. ఎక్స్ప్రెస్ ఒకటే రెండో మూడు ఆటలేరు ఉన్నది, అవి కూడా ఆపుతలేరు. మల్కాపూర్ కొత్తపేట అవి మొత్తం ఆపుతలేరు. పెద్దది ఏమో అప్పటి నుంచి ఉన్నది, మా ముసలి ఉన్నారు అప్పటి నుంచి ఉన్నది ఇదే పద్ధతి. అందరు ఊర్లో ఉంచి అందరికి తీసుకొచ్చి మేము అందరికి ఒకసారి తీసుకోపోయి పెళ్లి బట్టలు తీసుకొస్తాము. కానీ మా రూల్ ప్రకారం మేము ఫాలో అవుతాం కదా. మేము కూడా ఒక పిల్లగాడి పెళ్లి అయితే మేము 10 మంది వస్తాం. 10 మంది వచ్చి తీసుకొని సామాన్ అన్ని సామాన్ పెట్టి అన్న పెడతాం. వేసుకొని మేము వేరే పట్టుకొని పోతాం. ఇక నగరంలో కొన్ని వాహనాలకైతే నో ఎంట్రీ ఉన్నది. ఇక్కడ ట్రాఫిక్ సమస్యల మేరకు ఇటువంటి వాహనాలను ఆపినట్టు కూడా చెప్తున్నారు. అలాగే మల్కాపూర్ కు చెందిన వీళ్ళు పెళ్లి బట్టల కోసం అని చెప్పేసి నిజామాబాద్ కి వచ్చినందుకు ఇక్కడ పోలీసులు ఆపిరని చెప్పేసి వీళ్ళు కొద్దిసేపు పోలీసులతో కూడా వాగ్వాదం చేయడం జరిగింది. అంతలోనే సిఐ ప్రసాద్ గారు వచ్చి సర్దిమాటు చేసి వాళ్ళను పక్క రూట్ల నుండి కూడా పంపించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే మల్కాపూర్ ఏరియాలలో బస్సులు ఆర్టీసీ బస్సులు ఆపుతలేరని చెప్పేసి వాళ్లకు ప్రయాణం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందు గురించే ట్రాక్టర్లతోటి వాళ్ళు నిజామాబాద్ కి షాపింగ్ కోసం వచ్చినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.